సార్ మనం చూసుకుంటే ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ అని చెప్పి జగన్ కట్టుకున్నాడు. లగ్జరీగా కట్టుకున్నారు. ఆ టబ్బు 25 లక్షలు అయింది, అంత అయింది, ఇంత అయిందని గగ్గోలు పెట్టారనమాట. కట్ చేస్తే ఇప్పుడు అవి పర్యాటక రంగానికి అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది లగ్జరీ హోటల్గా. సో దానికోసం బిడ్స్ చేస్తే అసలు బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళు బాగా ఆసక్తి చూపిస్తున్నారు అనమాట. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఋషికొండలో అప్పటికే ఉన్నటువంటి ఏపీ టూరిజం భవనాల స్థానంలో దాన్ని మాడిఫికేషన్ చేసి కొన్ని రిమూవ్ చేసి ఒక 4 బ్లాకులుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన సౌకర్యాలతో ముడిపడినటువంటి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి బిల్డింగ్ నిర్మించారు. ఆ నిర్మించినప్పుడు ప్రధానంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు తీవ్రమైన అలిగేషన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు ఉల్లంఘించారు, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, రహస్యంగా కట్టేస్తున్నారు, గోడుగుండు కొట్టేసేశారు. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఎంజాయ్ చేయడానికి కట్టుకున్న 100 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు అని ఆ రోజు ఆరోపించారు. ఆ సీన్ కట్ చేస్తే ఈరోజు అదే పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ భవనాల్ని ప్రజలకు చూపిస్తాం, అది ఎందుకు పనికిరావు, కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు విలాసంగా జీవించడానికి మాత్రమే పనికొస్తాయి, ఏం చేయాలో అర్థం కాలేదని కొంతకాలం నడిపారు. మరిది కొంతకాలం పాటు దాన్ని నాంచారు. నిజానికి ప్రారంభోత్సవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అలాంటి ప్రారంభోత్సవానికి దగ్గరగా ఉన్నటువంటి భవనాలు 4 ఫోర్ బ్లాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి ఆ 4 బ్లాక్స్కి చూస్తూ ఉంటే మనకు సముద్రం, విశాఖపట్నం సముద్రం కనపడుతుంది. ఆ రకంగా ప్రకృతి ఆహ్లాదకరం, వాతావరణ సమతుల్యత, అన్నిటికీ నుంచి కాలుష్యం ఉండదు. ఎందుకంటే మిగతా అంతా కొండలు ఇవే ఉంటాయి కాబట్టి చాలా ఆహ్లాదకరణ వాతావరణం ఉంటాయి, మంచి వెదర్ ఉంటుంది. ఇట్లాంటి ప్లేస్లో కట్టారు కాబట్టి నేచురల్గా అది చాలా లుక్ బాగుంటుంది. నేను కూడా దూరం నుంచి చూశాను, చాలా మంచి ఏరియా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అన్నా ఏం చేయాలి? నిబంధనలకు వ్యతిరేకంగా ఒకవేళ ఉంటే ఆ సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలి. ఒకవేళ నిధులు దుర్వినియోగం జరిగి అవసరం లేనంత నిధులు ఖర్చు పెట్టుంటే యాక్షన్ తీసుకోవాలి. దేనికి పనికిరాదా బిల్డింగ్స్ అని మీరు అనుకుంటే రుజువు చేసి ప్రభుత్వం పైన చర్య తీసుకోవాలి, ఆ రోజున ప్రభుత్వ అధినేతల పైన. ఈ 3 వదిలేసి ఒకరోజు ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకో రోజు లోకేష్ గారు, ఇంకో రోజు లోకల్ ఎమ్మెల్యే, ఇట్లా రోజు ఆ భవనాలపైన విసం జిమ్మే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. కానీ నిజం నిలకడగా తెలుస్తుంది అనేది ఈరోజు రుజువైంది. ఈరోజు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇట్లే మాట్లాడుకుంటా పోతా ఉంటే ప్రజలకి ఈ ప్రశ్నలు వస్తాయి. తప్పు చేస్తుంటే చర్య తీసుకోవాలి, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ని మనం వృధాగా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అది నిరుపయోగం మారుతుంది, మంచిది కానీ చర్చ వస్తుంది. కాబట్టి ఎందుకన్నా మంచిదని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, బిట్లు ఆహ్వానించింది. దీని ద్వారా తేలింది ఏంటి అంటే, ఇప్పటి వరకు 16 నెలలైనా ఏ చిన్న అవకాశం వచ్చినా కేసు పెడదాము, అరెస్ట్ చేద్దాము అనే కోపంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు 16 నెలలైనా చర్య తీసుకోలేదంటే ఆడ నిబంధనలకు వ్యతిరేకంగా ఏమీ జరగలేదని అర్థం. ఆ రకంగా ప్రైమరీగా ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టే. రాజకీయంగా ఆ రోజు చేసిన ఆరోపణలకు సమాధానం లేదు. ఈరోజు పరిస్థితి ఏంటి? టాటా లాంటి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, మనం అన్నది కాదు, ఈరోజు టాటా లాంటి కంపెనీలు విశాఖపట్నంకి వస్తే విశాఖపట్నం దిశ మారిపోతుందని ఈ ప్రభుత్వమే చెప్తోంది. అంటే టాటా గ్రూప్ వాళ్ళు వస్తున్నారంటే హై క్వాలిటీ, అదేవిధంగా ఉపయోగకరమైనటివి, చాలా మంచి బిల్డింగ్స్ అని అర్థం కదా. వాళ్ళు పోటీ పడ్డారు. ఇంకా నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ గ్రూప్స్గా ఉన్నటువంటి గ్రూప్స్ మేము ఆ భవనాలను తీసుకుంటాం అంటే మంచి రెంట్ ఇచ్చి, ఊరికే కాదు, తీసుకుంటామని ముందుకు వస్తున్నారు. అంటే మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్ ఆ బిల్డింగ్స్ని ఛాయిస్గా ఎంచుకుంటున్నామంటే అది మల్టీ లెవెల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కట్టినట్టుగా లెక్క. ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు జపాన్ టెక్నాలజీ వీటి గురించి మాట్లాడారు, అంత అద్భుతంగా వాడారు, అవసరమా అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగ్స్ అద్భుతంగా నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగే కాదు, ఆయన ఇల్లు కట్టుకున్నా, ఆయన ఒక ప్రభుత్వ ఆఫీసు కట్టినా, లేదా అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాలు కట్టినా, ఏదో కూడా హై లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందుకు బిజినెస్, ఆయనకు ఆ బిజినెస్ మ్యాన్గా ఉండడం,
ఆ లుక్స్ కానీ ఆ వ్యవహారాలు అవన్నీ కూడా హై క్వాలిటీస్ ఉన్నప్పుడే దానికి డిమాండ్ ఉంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. హై క్వాలిటీస్ పాటించకపోతే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తను స్థాపించిన సంస్థలు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. వారు సొంత ఆరాధన నడుస్తున్న సాక్షి మీడియా కావచ్చు, ఇట్లా ఏవి చూసినా క్వాలిటీ టెక్నాలజీ చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా బిల్డింగ్ కడితే రాజమహల్ కడుతున్నాడు, చివరికి పార్టీ ఆఫీసుల నిర్మాణం కూడా అట్లే జరిగింది. ఆయన ఏదైనా సరే హై క్వాలిటీ చేయడం, ఎక్కువ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం, ఎవరైనా సరే ఆ బిల్డింగ్ చూస్తే నాకు కావాలని అడిగేట్టుగా, నేను ఉండాలని అడిగేట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి 700 కోట్ల రూపాయలు, 800 కోట్లు అనుకుంటాను, 4 బ్లాక్స్తో ఒక సెక్రటేరియట్ నడపాల్సినంత స్థాయిలో ఒక ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుంటాడు, ఒక రకంగా సెక్రటేరియట్ ఆర్టీ నడుచుంటుంది అన్నారు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మించడానికి కావాల్సినంత ఏర్పాట్లు చేసేసాడు. స్పాన్ ఆఫ్ 2 years 2,000 కోట్ల లోపు, 1000 కోట్ల లోపుతో ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడంటే ఇప్పుడు రాజధాని కూడా పోల్చుకుంటారుగా ఈ పరిస్థితి ఏందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్మాణాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్వాలిటీస్ ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు తెలుస్తున్నాయి. ఈరోజు ఆయన విలువ, ఆయన కెపాసిటీ ఇది ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం మానుకొని కనీసం గతంలో అట్లా అనవసరంగా చేసామని చెప్పకపోతే ఇంకన్నా మాట్లాడు ఇంకా రుషికొండ ప్యాలెస్లు, రుషికొండ బంగ్లాలు, ప్రైవేటు అని మాట్లాడు. ప్రైవేట్ అయితే ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉపయోగించుకుంటా ఉంది. కాబట్టి ఈరోజు టాటా లాంటి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయంటే ఆ బిల్డింగ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయి. చాలా పరిమితమైన ఖర్చుతో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పటికైనా యాక్సెప్ట్ చెప్పాలి. కానీ ఖచ్చితంగా రుషికొండ భవనాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న విమర్శలన్నీ ఇట్లే ఉంటాయి, రుషికొండ భవనాలు లాగానే ఉంటాయి. చివరికి అది అద్భుతమైన బిల్డింగ్స్గా మిగిలాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన చేసిన ఆరోపణలు వచ్చిన అన్నీ కూడా ఇట్లే చరిత్రలు, అది గ్రామ సచివాలయాలు అంటాం, ఇంకోటి అంటాం అన్నీ కూడా ఇట్లా నిలబడతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాపబిలిటీకి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండర్డ్స్కి ఈరోజు రుషికొండ ఒక ఉదాహరణగా అయితే మిగులుతుంది. సార్ అలాగే పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా జగన్ గారిని వాళ్ళ కూతుర్లకి ఒక 2 బిల్డింగ్లు అని చెప్పి ఇట్లా విమర్శలు చేశారు. ఈ రోజు ఈ పర్యాటక రంగానికి అప్పగిస్తున్నారు, దీని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించారంటారా? ఆ రోజు అలా చెప్పి ఈ రోజు మళ్ళీ ఇంత లగ్జరీగా హోటల్స్ కి మేము అప్పగిస్తున్నాం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పడాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారంటారు? ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఒక రకంగా భయపడ్డారు. ఇప్పుడు ఒక ప్రశ్న అవుతుంది కదా, బిల్డింగ్స్ గురించి మాట్లాడే ముందు అవినీతి, నిబంధనలకు వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం అని మాట్లాడారు కదా. 16 నెలలైనా ఆ పైన ఎందుకు చేయలేదు అంటే అవేమి లేని అర్థం. కరప్షన్ లేదు, ఛార్జ్ షీట్ లేదు, లేదా చట్టం ఉల్లంఘన లేదు. ఆడ ఆల్రెడీ ఏపీ టూరిజంకి పర్మిషన్స్ ఉన్నాయి, వాటినే మార్పులు చేర్పులు చేసుకున్నారు, కొన్ని కొత్త బిల్డింగ్స్ కట్టారు. అంటే ఆ రకంగా చేశారు కాబట్టే వారు గతంలో చేసిన ఆరోపణలు ఏమీ లేవు కాబట్టి చేశారు. దీన్ని కూడా ప్రజలు గుర్తిస్తారు కదా. అధికారంలో రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడేవో జరిగిపోయింది అన్నారు కదా, ఒక చర్య లేదు అధికారి పైన, ఎందుకు చేసినారు అనే క్వశ్చన్ వస్తుంది. రెండోది మీరు ప్రస్తావించినట్టు జగన్ గారికి ఒక బిల్డింగు, పిల్లలకు ఒక బిల్డింగు, ఆయన లగ్జరీగా వెళ్ళడానికి ఆ బాత్రూములు అవన్నీ చూపిస్తా చాలా వెటకారాలు చేసినారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఒక వ్యక్తి ఉపయోగించుకోవడానికి తప్ప దేనికి పనికిరాని బిల్డింగ్స్ అని మీరు మాట్లాడారు కదా. ఈరోజు మల్టీ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? టాటా వచ్చి ఉండడానికా, లేదా కంపెనీ యజమాని చెందడానికా? టాప్ మోస్ట్ హోటల్స్, కొంతమంది హాస్పిటల్స్ అడిగారన్నారు. హాస్పిటల్ ఒక వ్యక్తి ఉండడానికి ఇల్లు కట్టుకున్న బంగ్లా హాస్పిటల్ ఎట్లా నిర్వహిస్తారు? అది మల్టీపర్పస్ బిల్డింగ్. అది ఒక రకంగా రాష్ట్ర సచివాలయాన్ని సైతం నిర్వహించడానికి కావాల్సిన పద్ధతిలో ఉన్నాయి. అవి మల్టీపర్పస్గా మార్చుకోవచ్చు. ఆ రకంగా బహుముఖంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్మాణం చేసినా, ఏ డెసిషన్ తీసుకున్నా అది మల్టిపుల్గా ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అందువల్ల ఆయన కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా సరే నిర్మాణం చేస్తాడు, అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి. ఆయన కాస్ట్ బాగా పెట్టి చేశాడు కాబట్టి డిజైన్. ఈరోజు అమరావతిలో 800 కోట్లతో అలాంటి బిల్డింగ్ కట్టండి చూద్దాం. లేదా ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరియట్ లాంటివి 4,000 కోట్లు 5,000 కోట్లు అంటున్నారు మన లెక్కలు. కానీ మరి ఇక్కడ 800 కోట్లతో ఇంకా ఒక పరిపాలన కేంద్రాన్ని నిర్మించాడు కదా. కట్టేది మల్టిపూర్ బిల్డింగ్ అని ఒక వ్యక్తి కోసం కాదని ఈరోజు ఒకటొకటో రుజువు అవుతోంది. ఇది ప్రభుత్వాన్ని ఈ రోజు ఇప్పటికైనా పాత పద్ధతులు మానుకొని మీ పరిపాలన మీరు చేస్తే బాగుంటుంది. జగన్ వ్యక్తిగత టార్గెట్ చేస్తే అది ఆయన ఇమేజ్ మరింత రుషికొండలాగా పెద్దదిగానే కనపడుతుంది తప్ప తగ్గదనే విషయం ప్రభుత్వం గుర్తించాలి.